మన కులం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ విధమైనటువంటి నిర్ణయం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మన బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు శాసనసభలో ఉన్నటువంటి ప్రతినిధులను క్వశ్చన్ చేస్తున్నాను. రాబోయేటువంటి కాలంలో మీరు ఎమ్మెల్యేలుగా కొనసాగాలనుకుంటే, మంత్రులుగా రావాలనుకుంటే, ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తాను, శ్రీకృష్ణ దేవరాయల యొక్క జయంతి గురించి శాసనసభలో చర్చ మీరు ఎందుకు చేయడం లేదు? అంటే మీరు గెలిచేంత వరకే ఈ కులం యొక్క ప్రాతినిధ్యం కావాలా? దాని తర్వాత మా రిజర్వేషన్ అంశం గురించి కూడా ఏ రోజు శాసనసభలో మీరు చర్చించడం లేదు. బలిజ భవన్ల గురించి మాట్లాడడం లేదు. మన యువత యొక్క ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడడం లేదు. మరి మీరు ఎందుకు ఎన్నికైనట్టు? మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నిక చేసుకున్నట్టు? మీరు మాకేదో ఒరగబెడతారని చేసుకుంటే మీరు అవతల కులాల వాళ్ళకు పోయేసి భజనలు చేసుకొని మీరు భజనగాన్లుగా మిగిలిపోతారా? లేకపోతే మా కులానికి వచ్చేసి మీరు మా కులానికి ఇది చేసినామనేటువంటి నిలబడేటువంటి వ్యక్తులుగా మారతారని చెప్పేసి నేను ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే క్వశ్చను. రాబోయేటువంటి కాలంలో మీ రాజకీయ జీవితం అనేది అదే విధంగా నిలబడి ఉండాలంటే మాత్రము శాసనసభల్లో మీరు గట్టిగా మా గురించినటువంటి స్పందన గలం విప్పండి, లేకపోతే మీకు వచ్చేసి రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీ అందరికీ అల్టిమేట్ ఇస్తాము. దాని తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసుకున్నటువంటి మేము కొత్త రాజకీయ నాయకులు సృష్టించుకోలేమా? ఈ కుల సంఘాలను అంత తక్కువగా అంచనా వేయద్దు. ఈ కుల సంఘాల వల్లనే మీరు ఇంకా నిలబడి ఉంటారు, శాసనసభ పోతూ ఉంటారు. మీరు ఈరోజు కొత్త నాయకత్వాన్ని కూడా ఈ కుల సంఘాలు సృష్టించుకుంటాయన్నటువంటి అల్టిమేటం వార్నింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా గురించి మీరు గలం విప్పాలా, బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.